నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ ఇప్పటి వరకు ఉన్న 1 లక్ష క్యాప్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తొలగిస్తూ నిన్నటి నుంచి మెజారిటీ ట్రాన్సాక్షన్ సంబంధించి ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు చేయొచ్చు, అలాగే రోజు మొత్తంలో 10 లక్షల వరకు కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి అనుమతించింది. అయితే 1-to-1 పర్సనల్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ మాత్రం కేవలం ₹1,00,000 పరిమితిని అలాగే కొనసాగిస్తుంది. జ్యువెలరీ, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్కి సంబంధించి రోజు మొత్తంలో 6 లక్షల వరకు మాత్రమే క్యాప్ పెట్టారు. అయితే కీలకంగా విద్యా ఆరోగ్యాన్ని కూడా ఇందులో పెట్టారు. కాలేజీ ఫీజులు, అలాగే హాస్పిటల్ బిల్లులు ఇప్పటి వరకు 1,00,000 రోజుకి చెల్లించాల్సిన దాన్ని ఇప్పుడు 5 లక్షల వరకు ఒకేసారి ట్రాన్సాక్షన్ చేయొచ్చు. రోజు మొత్తంలో 10 లక్షల ఆ రకంగా ట్రాన్సాక్షన్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. వాటితో పాటుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ట్రావెల్ బుకింగ్, ఫ్లైట్ టికెట్స్, హోటలు, ఇలాంటివన్నీ కూడా ఈఎంఐ పేమెంట్స్, లోన్ పేమెంట్స్, వీటికి సంబంధించి ఇప్పటిదాకా 1,00,000 ఉన్న క్యాప్ని 5 లక్షలు ఒకేసారి చేయడానికి, అలాగే రోజు మొత్తంలో 10 లక్షలు చేయడానికి వెసులుబాటు కల్పించారు. విద్యా ఆరోగ్యాన్ని ఇందులో చేర్చడం అంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు అలాగే పాలక వర్గాలు పూర్తిగా విద్యా ఆరోగ్యం ఖరీదైపోయిందని అంగీకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఒకేసారి 5 లక్షలు, అలాగే రోజు మొత్తంలో 10 లక్షలు అటు కాలేజీ ఫీజులు కానీ లేకపోతే హాస్పిటల్ బిల్లులు కానీ కట్టాల్సిన పరిస్థితి ప్రజలకు కల్పించామని చెప్పకనే చెప్తున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. దీని మీద బిగ్ డిబేట్ లెవెల్ చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు దిలీప్ ఆచార్య గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే బాజీ గారు, ప్రముఖ ఏపీ కాంగ్రెస్ నాయకులు, వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు సీనియర్ అనలిస్ట్, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో సత్యనారాయణ గారు బిజినెస్ అనలిస్ట్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. హలో లక్ష్మణ్ గారు. నమస్తే. నమస్తే సార్. సార్ మీరు చూస్తూ ఉన్నారు, ఒకవైపు మనం ఏదో డిమానిటైజేషన్ జరిగిపోయింది, డబ్బులు పెద్ద నోట్లు రద్దు అయిపోతాయి, కరప్షన్ తగ్గిపోద్ది, బ్లాక్ మనీ అంతా బయటకు వచ్చుద్ది అన్నది జరిగి కూడా 10 ఏళ్ళు అవుతుంది. బహుశా నెక్స్ట్ ఇయర్కి అది 10 ఏళ్ళు పూర్తవుతుంది. 2016లో చేశారు. డబ్బు మార్కెట్లో వినియోగం ఏం తగ్గల, నోట్ల ముద్రణ అయితే ఏం తగ్గల. కానీ 90% ప్రజలు ఈ ఆన్లైన్ పేమెంట్స్కి, యూపీఐ పేమెంట్స్కి అయితే అలవాటు పడిపోయారు. ఆ కిరాణా కొట్లో ₹5 ఏదైనా కొనాలన్నా కూడా గూగుల్ పే చేయమంటావా, ఫోన్పే చేయమంటావా అనే పరిస్థితి. మళ్ళాగా ఎవరన్నా జోబులో 100-200 పెట్టుకొని ఏదైనా వాటర్ బాటిల్ కొందామంటే కూడా చిల్లర ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇది వాస్తవం, జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పటిదాకా రోజు మొత్తంలో 1 లక్ష వరకు మాత్రమే ఈ ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. కేంద్రం నిన్నటి నుంచి ఒకేసారి దాన్ని ఒక్క ట్రాన్సాక్షన్లో 5 లక్షలు చేయొచ్చు, అలాగే రోజు మొత్తంలో 10 లక్షల వరకు కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దానిలో కళాశాల ఫీజులు, అలాగే హాస్పిటల్ బిల్లులు, వాటికి 10 లక్షల వరకు రోజు మొత్తంలో చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నారంటే ఏంటిది? సరే, మిగతా లోన్ పేమెంట్లు, ఈఎంఐలు, బిజినెస్కి అయితే అసలు లిమిట్ లేదు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి అయితే లిమిట్ లేదు, ఎంతైనా చేసుకోవచ్చు రోజు మొత్తంలో. ముందు అసలు విద్యా ఆరోగ్యాన్ని దీనిలో కలపటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? గారు, మీకు, ఇతర మిత్రులు, ప్రేక్షకులకు నమస్తే. యూపీఐ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని పెంచడం అనేటువంటిది డిజిటలైజేషన్ భాగంగా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయమే. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు మొదలుకొని పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ఈరోజు ఈ లావాదేవీలు గూగుల్ కానీ లేకపోతే ఫోన్పే, పేటిఎం, అన్ని పద్ధతులను వాడుకుంటున్నారు. సామాన్యుడు కూడా వాడుకుంటున్నారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, మ్యారేజెస్ అప్పుడు, లేదా పండుగలప్పుడు బంగారం, ఇతర కొనుక్కోవడానికి కూడా మధ్యతరగతి ప్రజానీకం నగదు వెంట తీసుకెళ్లడానికంటే ఈ గూగుల్ పే ఇటువంటి ఉండడం వాళ్ళ సౌలభ్యంగా భావిస్తున్నారు, సెక్యూర్డ్ గా. సో అది ఆ విధంగా చూసినప్పుడు సానుకూలమైనటువంటిది. కానీ ఇంకొక విధంగా సామాజిక దృష్టితో మీరేవైతే లేవదీశారో, ఇప్పుడు విద్య, వైద్యం, వీటికి కూడా అందులో చేర్చి పెట్టడం జరిగింది. అంటే కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేటువంటిది ఇక్కడ చెప్పకనే చెబుతున్నది. మనం
ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే ఇక లక్షల్లో పే చేసి రావాల్సిందే ఒకవేళ హాస్పిటలైజ్ అయితే. అవును. చెల్లించుకోలేనటువంటి వాళ్ళ ఇక అప్పులు ఏ విధంగా ఇదైపోతాయో మనం చూస్తున్నాం. ఎడ్యుకేషన్ కూడా అంతే. అసలు క్యాపిటేషన్ ఫీజు డొనేషన్ లేకుండా ఏ స్కూలు మామూలు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా స్కూల్స్ లో ఈ రోజు లక్షల్లో కట్టాల్సిన పరిస్థితే ఉంటున్నది. సో ఇది ఒక రకంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది ప్రైవేటైజేషన్ నే. హెల్త్ ను ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కి వెళ్ళినా, జిల్లా హెల్త్ హాస్పిటల్కి వెళ్ళినా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ చూస్తుంటే మెల్లిమెల్లిగా ప్రైవేటైజేషన్ వైపున నెట్టేస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటేనే అక్కడికి వెళ్ళాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే, స్కిల్స్ లేకపోతే ఉద్యోగం దొరకదు. ఎంప్లాయ్మెంట్ లేకుండా అన్ఎంప్లాయిడ్ గా బతికిపోవాలి. ఇక జీవితం అంతా అంధకారమే. ఈ విధమైనటువంటి ఒక సైకాలజీ ఈరోజు పెరిగిపోయింది. అందువల్లనే మామూలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా, లేబర్ లేకపోతే అసంఘటిత కార్మికులు కూడా వాళ్ళ అప్పు చేసో సప్పు చేసో ఈరోజు వాళ్ళ పిల్లలు తీసుకెళ్లి కార్పొరేట్ స్కూల్స్ లో చేర్పించేటువంటి పరిస్థితి. చిన్న జబ్బు వచ్చినా మామూలు హాస్పిటల్కి వెళ్లకుండా కార్పొరేట్ హాస్పిటల్కి వెళితేనే జబ్బులు నయమవుతాయి అనేటువంటి ఒక వాతావరణం వచ్చేసింది. అందువల్ల ఈ పేమెంట్స్ అనేటువంటిది ఇబ్బందికరంగా ఉన్నదని గవర్నమెంట్ భావించిందేమో. ఎందుకంటే ఆ సైకాలజీ వాళ్ళు కూడా తెలుసు కదా, అందుకని అనుమతించినట్టుగా మనం భావించవచ్చు. కానీ మనకి కాదు లక్ష్మణ్ గారు, మామూలుగా మనం చూస్తే ఈవెన్ మెడికల్లో ఎన్ఆర్ఐ సీట్లు తప్ప, ఎన్ఆర్ఐ కోటా అదేదో $5,000 ఎంత ఉంటుంది ఫీజు, నేను విన్నది 15 లక్షలు అట్లా కడతారు అఫీషియల్గానే అని. అది తప్ప ఇంజనీరింగ్ కానీ లేకపోతే వేరే ఏ ఇతర కోర్సులు కానీ స్కూల్ ఫీజులు కానీ ఎక్కడా కూడా అసలు 5 లక్షలే లేవు అఫీషియల్గా అయితే మనకు తెలిసి. స్కూల్ ఫీజులు మనం మ్యాక్సిమం ఉంటుంది 1,00,000 2 లక్షలు. ఇంకా కొన్ని మరీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఐబీ సిలబస్ అయితే 3-4 లక్షల దాకా వింటా ఉన్నాం. కానీ ఇప్పుడు దీన్ని ఇందులో చేర్చడం అంటే 5 లక్షలు ఒక ట్రాన్సాక్షన్కి, అలాగే 10 లక్షల దాకా పెట్టడం అంటే విద్యకు కూడా రోజు ఏదో ఒకసారి 10 లక్షలు కట్టాల్సిన పరిస్థితి విద్యలో ఎందుకు ఉన్నది నాకు అర్థం కావట్లేదు. అలాగే వైద్యంలో రోజు అంత కట్టేటువంటి వెసులుబాటే కానీ సంవత్సరంలో ఒకసారి కట్టినా అడ్మిషన్ తీసుకునేటప్పుడు హాస్టల్ ఫీజులు కానీ లేకపోతే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్ లో ప్రైవేట్ కాలేజెస్ లో ఈరోజు ఆ విధంగా పేమెంట్స్ ఉంటాయి. అందువల్ల ఆ పరిమితిని అక్కడికి పెంచారంటే సంవత్సరంలో ఎప్పుడు ఒక్కరోజు వాడుకున్నా ఆ లిమిట్ పెంచడం వల్ల చెల్లించడానికి వాళ్ళకి సులభంగా ఉంటుందని బహుశా భావించి ఉండొచ్చు. ఇది మధ్యతరగతి వాళ్ళకి, న్యూ రిచ్ కి, రిచ్ పీపుల్ కి ఉపయోగపడేటువంటిదే, సామాన్యుడికి ఉపయోగపడేటువంటిది కాదు. సామాన్యుడు ఎవడో అంత డబ్బులు పెట్టి అక్కడ పోయి చేరేది లేదు. ఇవాళ పెద్ద పెద్ద ఎన్ఐటి కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, ఐఐటీలు ఇవన్నీ కూడా. వాటికి వెళ్ళి కట్టేటప్పుడు కూడా గవర్నమెంట్ కాదు కానీ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్ళి లోన్లు తీసుకుంటున్నారు. 20 లక్షలు 30 లక్షలు తీసుకొని వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. కాలేజీ సీట్ వస్తే చాలు వాళ్ళు వెంటబడి బ్యాంకులు ఇస్తున్నాయి. ఇచ్చిన తర్వాత ఈఎంఐ కూడా అంత ఉండదు. నెలకేవో 4,000 5,000 6,000 కట్టుకునేటట్టుగా ఉంటుంది కానీ ప్రతిరోజు ₹1,00,000 కట్టే ఏ ఎడ్యుకేషన్ ఉండదు. కాకపోతే అడ్మిషన్ టైంలో బహుశా ఇది వెసులుబాటుగా ఉపయోగపడవచ్చునని. అంటే అడ్మిషన్ టైంలో కూడా చాలా హాస్పిటల్స్ లో కూడా. అవును, హాస్పిటల్లో కూడా సార్ మీరు అన్నట్టు ఏదైనా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషను ఇలాంటి అయితే తప్పితే రోజుకి 1,00,000 2 లక్షల కంటే ఐసీయూలో ఉన్నా కూడా బిల్లులు అయ్యే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద ఆపరేషన్లు ఒక్క రోజులో జరిగితే తప్పితే. బట్ వాటన్నిటికి కూడా ఇస్తున్నారంటే చాలా పెద్ద మొత్తంలో ప్రజలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. పెట్టేస్తుంది ప్రభుత్వం అనుకో. అవును, మీకు డబ్బులు సంపాదించుకోండి ఖర్చు పెట్టండి అనే మనస్తత్వాన్ని పెంచేస్తున్నది అండ్ స్పెండ్ అని కన్జ్యూమరిజం. అలాగే హాస్పిటల్స్ లో ఏంటంటే ఇప్పుడు దాన్ని చెప్పవచ్చు కూడా, కరప్షన్ తగ్గించడం కోసమే మేము ఇది అనుమతిస్తున్నాము. నగదు రూపంలో తీసుకెళ్లి ఇస్తే అకౌంట్ ఫార్ కాదు కదా. సో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ వల్ల అది హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ
జవాబుదారీతనం పెరుగుతుంది, ఓకే, వాళ్ళ ఆదాయం ఏంటో బయటపడుతుంది కదా అవును, అనే మాట కూడా చెప్పడానికి అవకాశం ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర.